నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా నీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అడవి ప్రాంత బిడ్డలుగా వాళ్ళ కష్టాలు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దయచేసి 29 శాఖలు ఐటీడీఏలో ఉండేది, కానీ ఈ రోజు చూస్తే 5-6 శాఖలు తప్ప ఏమీ లేదు. ఇరిగేషన్ లేదు, ఉపాధి హామీ లేదు, అదేవిధంగా హార్టికల్చర్ లేదు, ఫారెస్ట్ లేదు, ఏది లేకుండా 5-6 శాఖలు ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలు ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఐటీడీగా చేయాలి, ఆ శాఖలను పునరుద్ధరించాలి. మరి గత ప్రభుత్వం లాక్కున్న భూములు కానీ ఉద్యోగాలు కూడా లేకుండా చేసింది. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ అటవీ ప్రాంత బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని. ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచించి తప్పకుండా ఉద్యోగ ఉపాధితో పాటు మా మహిళలకు ఇవాళ మహిళా సంఘాలు మహిళలందరూ కూడా అత్యధికంగా జైన్ కావాలి. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి బాలిక కూడా మహిళా సంఘంలో జైన్ కాండి, 60 సంవత్సరాలు దాటినా కూడా జైన్ కాండి. ఖచ్చితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద ఆసరాగా ఉంటది. ఇల్లులు కూడా మీరు కట్టుకుంటే మీకు వారం 10 రోజులలో బిల్లు వస్తుంది. అప్పటిదాకా మీకేమన్నా డబ్బులు కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మరి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అత్యధికంగా ఉండేది. ఆ యొక్క దోపిడీని నిర్మూలించడం కోసం వచ్చిందే మన సెర్ప్ సంస్థ. ఆ సెర్ప్ ఇవాళ 67 లక్షల మంది మహిళల్ని తయారు చేసి పేదరిక నిర్మూలన వైపు పయనిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు, ముఖ్యంగా వెనుకబడ్డటువంటి గిరిజనులు, దళిత బిడ్డలు తప్పకుండా మహిళా సంఘాలలో జైన్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప పథకాన్ని స్పీడ్ గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి పాడి పంటలు పెరగాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ఉద్యోగ ఉపాధి ఉంటే తప్పకుండా ఈ సమాజంతో మేము కూడా పోటీ పడి అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి గ్రామాలలో విస్తృతంగా సౌర విద్యుత్తుతో పాటు వాగులు వంకల మీద చిన్న చిన్న చెక్ డ్యాములు కూడా నిర్మిస్తే మరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తెలంగాణ అనగానే జరూర్ జానా అనిపించేలాగా పర్యాటక ప్రభలు ప్రపంచానికి పంచుతున్న ఈ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం. గౌరవ పాలమూరు ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసన సభ్యులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అన్నదమ్ములకు, అక్కజలందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమము. తరతరాల నుంచి అడవులకే పరిమితై ఆకలి బాధలతో అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మరి ఈనాడు ఫారెస్టులో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా, సమాలు బాతాలన్నా, వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది. ఈ రోజున 1 కాదు 2 కాదు, సుమారుగా 2 లక్షల మంది పైచిలకు గిరిజన సోదరులందరికీ 12,000 కోట్ల రూపాయలతోటి 6 లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి జల వికాసం అనే కార్యక్రమాన్ని, సౌర జల వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు, సప్లైన్ అని చెప్పిండ్రు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇతరులకు సప్లైన్ చెప్పి ఒకవేళ నిధులు ఖర్చు కాకపోతే మరుసటి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా మరి మన వరంగల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ దుఃఖం వస్తుందని మాట్లాడిండు. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కూడా
ఇలా నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా కూడా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన సోదరులకు ఈ సౌర విద్యుత్తును అందిస్తున్నందుకు పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా తపనతోటి, పట్టుదలతోటి పనిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వచ్చినటువంటివే ఈనాడు కులగణన కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఈనాడు గిరి వికాసం, ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఈ 16 మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ఈనాడే కాదు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపనతో పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల సందేశం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, సహచార మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలారా, మీడియా మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నా, జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. భూమికి సంబంధించి, దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి ఎప్పుడైనా ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బాసటగా ఉన్నది, కాపాడుకునే ప్రయత్నం చేసింది, రక్షించే ప్రయత్నం చేసింది. అందుగురించే ఏ పథకమైనా ఈ జాతులకు సంబంధించి మనం చక్కగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటాం. అదే రకంగా ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ అటవీ ప్రాంతాన్ని, యావత్ భారతదేశంలో ఉన్న ఆదివాసులని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క హక్కులని పరిరక్షించింది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఈరోజు 2006 చట్టము తీసుకొచ్చి పోడు భూములపైన హక్కు కల్పిస్తూ ఆదివాసి తెరలు, గిరిజన తదితరులు వారికి ఎలాంటి హక్కు కల్పించకుండా మీ హక్కుని కాపాడుతూ ఇన్లే గాని, పోడు భూములే గాని, మళ్ళీ ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో మీకు ఇబ్బందులు కలగకుండా సౌరశక్తి ద్వారా మీకు పంపు సెట్లు, హార్టికల్చరు, ఆ ఉత్పత్తుల ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఈ వినూత్న పథకాన్ని యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఏ మాట ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. 25 లక్షల ఎకరాల భూ పంపకము ఆనాడు ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు భూ పంపకం చేసింది. దానిపైన హక్కు కల్పించింది. తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రజల పోరాటం గతంలో ఎప్పుడైనా భూ హక్కులపైనే పోరాటం. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం 9.5 సంవత్సరాలలో ధరణిని తీసుకొచ్చి, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేదవాని భూములపైన హక్కులు కోల్పోయేటట్టు
అభద్రతకు గురి చేసిన చరిత్ర టీఆర్ఎస్ది. మళ్ళీ ఈనాడు తిరిగి భూభారతిని తీసుకొచ్చి మీకు అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయబోతున్నాము. దాని ద్వారా పేదవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ భూములను పరిరక్షించే దిశగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే రకంగా దళితులకు సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలంటే ఈ కులాలకు వ్యతిరేకం కాదు. ఇది దళితులలో, ఎస్సీలలో సమన్యాయము, సమధర్మము, సామాజిక న్యాయం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటిసారి గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము మొదటి రాష్ట్రము వర్గీకరణ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇలా పేదవానికి సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాని బాసటగా ఉండే పార్టీ. అందు గురించి ప్రతిసారి మన పెద్దలే గాని మనమే గాని ఇందిరమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ ఈ పథకం కూడా ఇందిరమ్మ పేరు మీద అందిస్తున్నాము. ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతుంది. మీ అందరి సహకారము, ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇంధన వనరులను పర్యవేక్షణ చేస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం.